20 అడుగులు 2 పొలాల్లో పెడతారు. వాళ్ళు ఏదో ఇది ఉందని చెప్పేసి వాళ్ళకి అడిగా ఉందని చెప్పేసి 20 అడుగులు సార్ వాళ్ళు వేసిన రోడ్డు 20 అడుగులు ఒకే ఒక రైట్ వస్తుంది సార్ 10 సెంట్లు చూడండి. మీకు వచ్చిన డేట్ కూడా కలెక్టర్ కూడా వస్తుంది సార్. ఆగండి చూడండి. మీకు వచ్చిన డేట్ కూడా కలెక్టర్ కూడా వస్తుంది సార్. సార్ దయవుంచి మీరు చూడండి సార్ చూడండి. ఏళ్ళు వివరం తెలియచేయాలి కానీ అక్కడ ఆయన ఏమో లేకుండా పిల్లలు మీరు చక్కగా వాడుకోండి. వీఆర్ఓ ఆయన స్టేట్ మీరు చదివితే మీకే అర్థం సార్ ఏ విధంగా మేము ఎక్కడికి వెళ్తాం సార్, ఎక్కడికి వెళ్తాం. డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చూపించండి. మీరు ఆధార్లో ఈకేవైసీ చేయాలా? ఈకేవైసీ చేసాము. ఈకేవైసీ అవ్వలేదా? ఏం లేదు, మీరు సచివాలయంలో ఈకేవైసీ కొంచెం ప్రాబ్లం ఉంది. 1 వీక్ తర్వాత మళ్ళీ మీరు ఈకేవైసీ చేయాలి. వాలంటీర్ ఇక్కడ ఉన్నారు, మీరు జస్ట్ ఈకేవైసీ మాత్రం చేస్తే ఆటోమేటిక్గా రేషన్ కార్డులో ఆటోమేటిక్గా మారిపోతుంది, మీ అడ్రస్ మారిపోతుంది. అప్పుడు మీరు అది ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని హౌస్ సైడ్ అప్లికేషన్ ఇచ్చేస్తారు. So that process will take a lot of time, so your personal attention is required. Today we have got 1,40,000 doses available. Entire 1,40,000 doses has to be consumed 80%. To again review this activity, already Spandana chesaru after a long time we have started. Spandana ayinaka deen paina concentrate cheyandi. Dan paina kuda please take care. 423 pending within SLA grievances are there. Pending beyond SLA is 60. So ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు మీరందరూ బాగా కష్టపడి చాలా బాగా చేశారు. ఓన్లీ 60 మాత్రమే ఉండిపోయింది. దీన్ని కూడా మీరు క్లియర్ చేయండి. అండ్ యువర్ రివ్యూ షుడ్ బి ఆన్ దట్ లెస్ దెన్ 23 days 5 days అటువంటి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటూ దాన్ని మీరు పరిష్కారం చేస్తే none of the grievances will go beyond SLA. అలాగే రీఓపెనింగ్ కేసెస్ కూడా
ఇంతకుముందు 430 ప్లస్ ఉండేది, ఇప్పుడు 137 కి తగ్గిపోయింది. It seems systems are getting streamlined. Proper endorsement to alage serving those endorsement to the concerned petitioners too. ఇటువంటి చేస్తే and sending the volunteers to communicate, and మీరు కూడా మీ లెవెల్ లో కూడా petitioners అంటే కొన్ని కాంప్లికేటెడ్ రెవెన్యూ ఇష్యూస్ లో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే they will be also in a better position to understand, and grievances will not get reopened. అటువంటి కూడా మీరు టేకప్ చేయండి. అలాగే గ్రామ్ సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ లో వచ్చిన అప్లికేషన్స్ చూస్తే 2524 సర్వీసెస్ ఆర్ yet to be closed, yet to be disposed of. ఇది కూడా మేజర్ గా రెవెన్యూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కొత్తగా CPDCL న్యూ కనెక్షన్, CPDCL application for consumer complaints, SPDCL new connections. So these are all related to electricity department. Application for consumer complaint wrong billing. అలాగే మీ సేవ హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ 4 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇష్యూ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ CDMA. సో మున్సిపాలిటీస్ లో ఉంటాయి ఇది. నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ అప్లికేషన్, CDMA service, non-availability death application, corrections in birth certificate, child name inclusion in birth certificate. Civil supplies lo member addition in rice card, splitting of rice card, new rice card. Revenue lo F-line applications. So F-line applications manaki చాలా మంది సర్వేర్ వచ్చారు విలేజ్ సెక్రటేరియట్ లో, వాళ్ళకి కొద్దిగా ట్రైన్ చేసేసి ఈ పని మీద పెడితే lot of services can be tackled. Mutation cum pattadar passbook 590, family member certificate 156, late registration of death 135, integrated certificate 97, rectification of ROR, income certificate modification in 22A, e-passbook replacement, ala chala unnai. So basically what is happening in village secretariat, ward secretariat applications aithe correct ga వాళ్ళు రిసీవ్ చేసుకొని అప్లోడ్ చేసేస్తున్నారు. అయిపోయినాక సర్వీసెస్ మాత్రమే బియాండ్ SLE కి వెళ్ళిపోతుంది. సో that way the concept of village secretariat being a one stop center, so that is being we are not able to achieve that objective. So I request all of you to put a special drive on this. మనము డివిజన్ వైజ్ కూడా తీసాము. దాంట్లో సివిల్ సప్లైస్ లో గుంటూరు డివిజన్ 52, గుడిజాల 42, నర్సాపేట 15, తెనాలి 73. MAUD లో గుంటూరు డివిజన్ 29, గుడిజాల 5, నర్సాపేట 17, తెనాలి 5, గుడిజాల డివిజన్ 82, నర్సాపేట 460, తెనాలి 726. So I request concerned RDOs, your core work ఏదైతే రెవెన్యూ ఉంది దాంట్లో huge applications are there beyond SLA. So I request you to put a special drive. Please train all your village secretariat staff who have come. వాళ్ళని కూడా ఉపయోగించుకోండి. Huge manpower is available with us at the field level. వాళ్ళందరినీ ఉపయోగించుకొని within SLA సర్వీసెస్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ GSWS 15 ఉన్నాయి బియాండ్ SLA. డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్కెట్ 6 వచ్చినాయి. ఇది 6 ఏముంది? DM గారు ఉన్నారా?